హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను భారతదేశంలోని అతిపెద్ద ఈవీ ఎక్స్పోకి అయితే రావడం జరిగింది. ఈ ఈవీ ఎక్స్పో వచ్చేసి ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్నటువంటి నోయిడా ప్రాంతంలో అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అక్కడ రాశారు కదా ఈవీ ఇండియా 2024 అని చెప్పి. యాక్చువల్గా ఇది నవంబర్ 19 నుంచి 21 తారీఖు వరకు ఇక్కడ కండక్ట్ చేస్తారు. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈవీ వెహికల్స్, బైక్స్ కానీ, కార్స్ కానీ, అలానే ట్రక్స్ కూడా ఉన్నాయన్నమాట. బస్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ రావడం ఎందుకంటే నేను ఒక సంస్థ ఐఎక్స్ సంథింగ్ ఏదో ఉందన్నమాట. వాళ్ళు ఏం చేసినారు అంటే ఒక 10 ఏళ్ళ ట్రక్ని తీసుకునేసి ఈవీ వెహికల్ని మార్చేసినారు అనమాట, పొల్యూషన్ తగ్గించడానికి. దానికోసం అయితే నేను రావడం జరిగింది. ఇది వచ్చేసి నేను నా కంపెనీ తరపున వచ్చినాను అనమాట. ఇలాంటి ఐడి కార్డు ఇస్తారనమాట లోపలికి వెళ్ళేటప్పుడు. చాలా బాగుంటుంది ఈ ఎక్స్పో. ఎవరైతే ఆటోమొబైల్ లేదంటే బైక్స్, కార్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో మొత్తం అంతా. లోపలికి ఇక్కడ రాగానే ఇక్కడ స్టార్టింగ్లో చూస్తున్నారు కదా ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది. అంటే ఎవరన్నా ఇక్కడ ఎక్స్పో చేయడానికి వచ్చిన వాళ్ళు, అలానే బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళు మొత్తం అంతా ఇక్కడ ఫామ్ ఫిల్లింగ్ చేస్తారు. అలానే ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి మీడియా వాళ్ళు కానీ లేదంటే విజిటర్స్ కానీ ఎవరన్నా వస్తే వాళ్ళు ఇక్కడ ఫామ్ ఫిల్ చేసుకునేసి ఐడి కార్డు తీసుకునేసి పోతారనమాట. నేనైతే ఇప్పుడే అక్కడ విజిటర్ ఐడి కార్డు తీసుకునేసి వచ్చాను. చూద్దాం అంతా లోపలికి పోయి ఎలా ఉంటుందో. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్. లోపలికి రాగానే చూస్తున్నారు కదా బీవైడి కారు సూపర్గా ఉంది. ఎలా ఉంది చూడండి. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లుందో. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా బీవైడి వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్. ఇవన్నీ చాలా హై కాస్ట్లో ఉంటాయి, కోట్లల్లో ఉండొచ్చు. మేబీ ఇండియాలో కూడా ఉందో లేదో తెలియదు. వీలైతే వీళ్ళతో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఏదో ఉజ్రా గ్లోబల్ లిమిటెడ్ అని చెప్పి, ఇది కూడా ఈవీకి సంబంధించి వెహికల్స్ అయితే వీళ్ళు అమ్ముతారు. చూద్దాం అక్కడ పోయి ఎలా ఉంటాయో వెహికల్స్. అన్ని వెహికల్స్ ఈ మధ్య అన్ని ఎక్కువ డిఆర్ఎల్స్ ఇలాంటివి అయితే వచ్చేసాయి అనమాట మార్కెట్లోకి. చూస్తున్నారు కదా అక్కడ డిస్ప్లేలో కూడా వేస్తారు వీళ్ళ మోడల్స్ అన్ని. ఇక్కడ ఈ వైట్ కలర్ చూస్తున్నారు కదా, ఈ వెహికల్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది వైట్ కలర్ చాలా క్యూట్గా, చాలా బాగుంది, సూపర్గా ఉంది అనమాట. ఇదేదో దీని లైట్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. నాకు బాగా నచ్చింది ఇది వెహికల్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎలా ఉంది చూడండి. ఇది కూడా ఈవీనేనంట. బాగానే ఉంది. ఏమన్నా వస్తువులు అవి వేసుకొని పోవాలంటే దీంట్లో వేసుకొని పోవచ్చు. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రిక్షాలు ఉన్నాయి. ఈ నార్త్ సైడ్ ఎక్కువ ఇలాంటి ఈ రిక్షాలు అయితే పోతుంటాయి. మన సౌత్ సైడ్ ఉండవు అనుకుంటా ఈ రిక్షాలు. ఇది వచ్చేసి లార్డ్స్ ఆటోమోటివ్ వాళ్ళైతే సేల్ చేస్తున్నారు ఇవన్నీ. నాకైతే ఇవన్నీ చూస్తున్నాను కానీ ఈ రిక్షాలు అవి ఇవి అని. కానీ ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి నేను కొత్తగా చూస్తున్నాను. అంటే చూస్తున్నాను కానీ ఇలాంటి మోడల్ అయితే కొత్తగా చూస్తున్నాను. నాకు యాక్చువల్గా ఇక్కడ చూస్తుంటే ఈ వెహికల్స్ అన్నీ ఏదో షోరూంలోకి వచ్చి చూస్తున్నట్టుంది. అన్ని వెహికల్స్ పెట్టేస్తున్నారు ఇక్కడ కూడా. చూడండి ముందే చూడండి, అసలు రేంజర్ బైక్ ఉన్నట్టుంది. 2 years వారంటీ అంట దీనికి. అస్సలు అట్లా లేదు ఈ వెహికల్. చూస్తున్నారు కదా లైట్స్ కూడా అన్ని. దీని టైర్స్ చూడండి సూపర్గా ఉంది ఈ వెహికల్ అయితే. దీని డిస్ప్లే చూస్తున్నారు కదా, డిస్ప్లే చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది ఇదైతే. అలానే ఇక్కడ ఈ వైట్ వెహికల్ కూడా చాలా బాగుంది. వైట్ వెహికల్ చాలా. అలానే అక్కడ లోపల ఒకటి రెడ్ కలర్ వెహికల్ ఉంది చూస్తున్నారు కదా, ఇది కూడా నాకు బాగా నచ్చింది. చూడండి ఎలా ఉంది అసలు వెహికల్. ఇది వచ్చేసి ఈవీ బస్సు. దీని లోపల ఈవీ తప్ప ఇంకేమి ఉండవు. దీన్ని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, డెమో చూద్దాం ఎలా ఉంటుందో. లోపల చూస్తున్నారు కదా ఏంది ఉండదు, ఎంత బాగా డిజైన్ చేసి చూపిస్తున్నాడు చూడండి, మనకు అర్థం కావాలని చెప్పి. ఏమీ ఉండదు చూడండి. ముందు డ్రైవర్ సీట్ ఇలా ఉంటుంది, పైనకి ఎక్కడ మళ్ళీ తర్వాత ప్యాసింజర్స్ కూర్చున్నారు. ఇక్కడ ఫ్రంట్లో అస్సలు ఏంది ఉండదు,
బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది అనమాట. అంతా బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసి ఉంటారు బ్యాటరీస్ కానీ ఏసీడీసీ కన్వర్టర్స్ కానీ. అలానే అక్కడ నుంచి మనకి ఇక్కడ సప్లై వస్తుంది, ఇక్కడ నుంచి మనకి మొత్తం వర్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా ఉంటుంది అనమాట ఈవీ బస్. బాగా డిజైన్ చేసి చూపిస్తున్నారు అనమాట వీళ్ళు. లోపలిది కూడా పేరు వచ్చేసి ఇది అపార్ అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు టాటాకు సంబంధించి ఈవీ వెహికల్స్ ఆల్రెడీ టాటా చాలా ఉన్నాయన్నమాట, బయట చాలా తిరుగుతున్నాయి. అందులో ఇది కూడా ఒక వెహికల్ అనమాట. మనం ఇప్పుడు ఎంత తిరిగినా కూడా అన్నీ ఇలానే ఉంటాయి, ఇంకా పెద్దగా అంత ఏం తేడా ఉండదు. ఇది వచ్చేసి యాక్చువల్గా ఈ ఎక్స్పో వచ్చేసి ఎవరైతే ఇక్కడ ఆటోమొబైల్కి సంబంధించి ఇంట్రెస్ట్గా ఉంటారో, కార్స్కి కానీ లేదంటే బైక్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే చాలా అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్స్పో. చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా తెలుస్తుంది అనమాట వెహికల్స్ గురించి ఇక్కడికి వస్తే. నేను అంతగా ఇంట్రెస్ట్ చూపిస్తాను లేదు, ఇంకా వీడియో కూడా నేను అంతగా క్లారిటీగా చేయలేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటేనే అనమాట మనకు వీడియో కూడా తీబుద్ధి అవుతుంది. గైస్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వెహికల్ వచ్చేసి దాదాపు 10 సంవత్సరాల పురాతనమైనటువంటి వెహికల్. ఈ యాక్చువల్గా ఢిల్లీలో ఏమవుతుంది అంటే 10 ఏళ్ళు దాటిందంటే వెహికల్ని స్క్రాప్ చేసేయాలన్నమాట. గవర్నమెంట్ అలో చేయదు రోడ్లలో తిరగడానికి, ఎందుకంటే పొల్యూషన్ వల్ల. సో ఇక్కడ కనబడుతుంది కదా ఐఎక్స్ ఎనర్జీ అని చెప్పేసి, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అలాంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తీసుకొనేసి వీళ్ళు మొత్తం అన్ని పార్ట్స్ గీట్స్ అన్ని మొత్తం తీసేసి ఈవీగా అయితే కన్వర్ట్ చేస్తున్నారు అనమాట. అలా ఈవీగా కన్వర్ట్ చేస్తే ఇంకో 5 ఏళ్ళు యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అవన్నీ చేంజ్ అవుతాయి అనమాట, గ్రీన్ ప్లేట్ కూడా వచ్చేస్తుంది. ఇంకో 5 ఏళ్ళు యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా మనం యూస్ చేసుకోవాలి అంటే బాడీ కండిషన్ చెక్ చేస్తారు, కండిషన్ చెక్ చేసి తర్వాత మనకు వాళ్ళు అలో చేస్తారనమాట. ఇంకో 2-3 సంవత్సరాలు అది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు అడుగుదాం దీంట్లో వాళ్ళు ఏమేమైతే మోడిఫికేషన్ చేసినారు, ఏమేమి తీసేసినారు, ఏమేమి అప్లై చేసినారో మొత్తం అన్ని వీళ్ళతో అడిగి తెలుసుకుందాం. अब बताइए जी, इसमें क्या क्या रिप्लेस किया और इसका बारे में बताओ. तो बेसिकली जब हम 8 से 10 साल पुराना ट्रक लेते हैं तो उसमें से इंजन, डीजल टैंक, इंजन से चलने वाली जितनी भी ऑक्सिलरी हो गई, उसका पावर स्टीयरिंग का सिस्टम हो गया, पावर ब्रेक का सिस्टम हो गया, रेडिएटर हो गया, वो सारा हम सिस्टम हटाते हैं. उसकी जगह इलेक्ट्रिक मोटर लगती है और आपका ब्रेकिंग के लिए इलेक्ट्रिक पंप लगता है, स्टीयरिंग के लिए इलेक्ट्रिक पंप लगता है, बैटरी बैग लगता है. आप देखोगे इसमें चैसी लेवल पे पूरा एक हमने बैटरी बैग रखा हुआ है, करीब 2.5 मीटर इसकी लेंथ है, 55 किलोवाट आवर का पैक है. ये गाड़ी 3 टन का पेलोड के साथ चलती है, 120 किलोमीटर जाती है और आप इसको 1 घंटे में पूरा चार्ज कर सकते हैं. ठीक है. फुल चार्ज में कितना 120 किलोमीटर जाती है. 120. हाँ. अच्छा. और मोटर भी इसमें रिप्लेस करके नया मोटर डाल दिया. इंजन की जगह मोटर लगता है. आप यहाँ पे देखोगे बीच में, अच्छा, बीच में आप देखोगे एक मोटर लगा हुआ है इंजन की जगह. ओके. और इसका एक बार फ्रंट साइड दिखाओ. ये आप अंदर देखेंगे, पहले इसमें गियर सिस्टम होता था, गियर चेंज करना पड़ता था. अभी पूरा ऑटोमेटिक है, सिर्फ एक्सेलेरेटर और ब्रेक के साथ है ये. ఇక్కడ చూస్తున్నారు కదా లోపల మీకు యాక్చువల్గా మనకు గేర్లు, ఎక్సిలరేటర్లు అవి ఇవి అన్నీ కనబడతాయి అనమాట. అసలు దీంట్లో ఏంది లేదు, ఎక్సిలరేటర్ తప్ప క్లచ్ కూడా లేదు. చూస్తున్నారు కదా గేర్లు కూడా ఏంటి లేవు అనమాట. ఎక్సిలరేటర్ ఉంది, ఎక్సిలరేటర్ తొక్కుని వెళ్ళిపోవడం అనమాట. అన్నీ తీసేసినారు. బాగుందనమాట ఈ కాన్సెప్ట్. जी आपको ये इनोवेटिव आइडिया कैसा आया है? ये हम लोग देखते हैं कि आजकल पूरा हमारा गवर्नमेंट चाहता है कि इलेक्ट्रिक में चले, लेकिन आप देखो कि आज की डेट में 2.5 लाख व्हीकल कमर्शियल ट्रक्स बिकते हैं हर साल. तो आप अगले 10 आज जो ट्रक बिक रहा है वो अगले 10 साल तक भी चलेगा. आप उसको पहले तो कर नहीं सकते. ऊपर से जो पुराने ट्रक है आप उनको अगर स्क्रैप करने जाओ तो अलग से एमिशन पॉल्यूशन होता है. जैसे कि अगर 1 टन स्टील को आप जब रिसाइकिल करते हो तो आपको 2.5 टन एमिशन होता है. तो वो एमिशन बचाने के लिए अगर आप मैं उसको कन्वर्ट कर लूँ, क्योंकि जो चैसी होती है गाड़ी की वो बहुत स्ट्रांग होती है, 10 साल के बाद भी ये 15 साल तक और ट्रक चल सकता है सेम चैसी पे. तो अगर हम उसको कन्वर्ट कर पाते हैं तो हम उसको इंजन हमने निकाल दिया, कोई पॉल्यूशन नहीं है, आपका इलेक्ट्रिक में कन्वर्ट हो गया, आपको उसका फ़ायदा मिल रहा है. और सेम ऐसा नॉर्मल कार्स में भी बना सकते हैं क्या ऐसा? ये किसी भी प्लेटफॉर्म पे किसी भी व्हीकल के लिए बनाया जा सकता है सिस्टम. इवन 2 व्हीलर्स को कन्वर्ट किया जा सकता है. और आप बड़े व्हीकल में जाएंगे तो जो आपके टिपर ट्रक्स होते हैं 55 टन के, आप उनको भी कन्वर्ट कर सकते हो. ये सारे बनाने के लिए कितना लगता है पैसा? इस ट्रक के लिए मैं बात करूँ,
इस ट्रक के लिए अगर मैं बात करूँ तो आपकी 17 लाख की कॉस्ट आती है। 17 हाँ, और लेकिन आप अगर देखोगे मार्केट में नया डीजल ट्रक 14 फीट का 3 टन की कैपेसिटी के साथ वो भी आज की रेट में 17 साढ़े 17 लाख का आता है। और लेकिन आपको अब सेम कॉस्ट पड़ रहा है तो 17 लाख में आपको ऑपरेटिंग कॉस्ट आपका कम हो रहा है। डीजल ट्रक की ऑपरेटिंग कॉस्ट अगर आप देखो तो 14 रुपये किलोमीटर होती है, 14 रुपये पर किलोमीटर। आप इलेक्ट्रिक की देखो आपको 4 रुपये पर किलोमीटर, यानी कि 10 रुपये आपके बच रहे हैं। अगर आप साल में 1 लाख किलोमीटर चला लो यानी कि आपके साल के 10 लाख रुपए बच रहे हैं। और सेम ऐसा व्हीकल कार्स में बनाते तो उसको कॉस्ट कितना? उसकी कॉस्ट कम आती है। जैसे कि अगर मैं छोटे व्हीकल की बात करूँ, जैसे एम्बेसडर कार की हमने किया हुआ है, एम्बेसडर कार का खर्चा अच्छा, एम्बेसडर कार भी हमने इलेक्ट्रिक किया हुआ है, उसको पूरा उसका खर्चा आपका 5.5 लाख का आता है। 5.5 का. చూస్తున్నారు కదా, ఈ ఐడియా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీళ్ళ ఐడియా తీసుకుంది ఇలాంటి ట్రక్కి వీళ్ళు డిజైన్ చేసేదానికి 17 లక్షలు తీసుకున్నారు. అదే వాళ్ళు అంటున్నారు 17 లక్షలు కొద్దిగా ఎక్కువనే, కాకపోతే ఏమవుతుంది అంటే వీళ్ళకు మనం ఇప్పుడు డీజిల్ వేసుకొని గాడిని తీసుకొని పోతే చాలా ఖర్చు అవుతుంది అనమాట. అదే ఈవీ అయితే దాంట్లో కాస్ట్ కట్టింగ్ కూడా అయిపోతుంది అని చెప్తున్నారు. అలానే సేమ్ ఇదే వీళ్ళు వెహికల్స్ కార్స్ ఉంటుంది కదా, కార్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. నాకైతే ఈ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది. అందుకోసమే నేను ఎక్స్పెషల్లీ దీనికోసమే ఈ వీడియో ఇంత పెద్దగా చేస్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా అక్కడ చాలా జనాలు ఉన్నారు, దాన్ని నీట్గా తీసుకోవడం నాకు కాలేదనమాట. దాని పక్కలోనే సేమ్ అనమాట బీవైడి కార్ ఇక్కడ కూడా ఉంది. దీన్ని చూద్దాం ఎలా ఉంటుంది మొత్తం. లోపల చూపిస్తాను చూడండి ఎలా ఉందో. లాక్ చేస్తున్నారు కార్ని. మనం ఇంకా ఇక్కడ అద్దంలో నుంచి చూద్దాం ఎలా ఉంటుందో లోపల. సూపర్గా ఉంది, ఏంది కనబడడం లేదు. బిల్డ్ క్వాలిటీ మొత్తం ఎట్లుందంటే అస్సలు అట్లా ఇట్లా లేదు ఇది.